బదిలీ వేటు పడింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్ను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రైట్, ఈ తాజా బ్రేకింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, అసలుకి ఏం జరిగింది, ఇందులో ఉన్న వాస్తవాలేంటి, ఆయనపై బదిలీ వేటు పడింది, అధికారులు ఏమని చెప్తున్నారు, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? హరీష, ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి వైసీపీ పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మీద వేటు వేయడం జరిగింది. ఆయన స్థానంలో ఇంకెవరిని వేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం దాని మీద చర్చ జరుపుతా ఉంది. తగిన అధికారిని, అంటే ఎటువంటి ఆరోపణ లేని అధికారిని అదే స్థానంలో ఇప్పుడు పెట్టాలని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తా ఉంది. ఎందుకంటే కొన్ని గంటల్లో ఎన్నికలు ప్రారంభం కాని నేపథ్యంలో జిల్లా అధికారిగా ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జిల్లాతో పరిచయం ఉన్నటువంటి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించగలదనే నమ్మకం ఉన్నటువంటి ఎస్పీని, ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ బదిలీ వేయనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తా ఉంది. సంబంధిత పోలీస్ శాఖతో సీఈఓ ద్వివేది చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణల మీదనే కోయ ప్రవీణ్ మీద వేటు వేయడం జరిగింది. హరీష, రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.